నాకు చేత కావట్లేదు, నాకు సహాయం చేయి, నన్ను దాటిపోవద్దు. నేను నిజమే పొరపాట్లు తప్పులు చేసేవాడిని, నీ మాట వినకపోయేవాడిని, నీ వల్లే ఉండలేను, అది నాకు చేత కాదు, కానీ నాకు సహాయం చేయి. నాతో ఉంటానని సెలవిచ్చున్నావు, నువ్వు నాతో ఉండేటట్లు నేను ప్రవర్తించాలి. నన్ను ఆశీర్వదించకపోతే నన్ను దాటి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఇదిగో ఇదిగో అనేది ఆయనకి చాలా ఇష్టం. అందుకే ఈ సువార్త మొదటి పేజీలో ఇదిగో ఆరంభించబడింది, ఆఖరి పేజీలో కూడా ఇదిగో ఆరంభం. చూడండి, మొదటి పేజీలో మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 20వ వచనం, చాప్టర్ 1 verse 20. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభుదూత అక్కడ ఇదిగో ఆరంభించబడి, మత్తయి సువార్త 28:20, ఇదిగో నేను ఇదిగో అంటే అర్థం ఏంటంటే, మన మాదిరి మబ్బుగా డల్గా సోమర్లుగా ఉంటే ఇది చూడండి అని అర్థం. లుక్, బిహోల్డ్, ఇది చూడండి అని అర్థం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ చాలా సందర్భాల్లో ఈ సువార్తలో రాశాడు. దాంట్లో మీకు తెలిసింది ఒకటి చెప్పండి. ఒకటి కూడా తెలియదు మత్తయి సువార్తలో. సరే, బైబిల్ అన్న చూసి చెప్పండి. వెరీ గుడ్. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. కానీ ఇదిగో ఇదిగో అనే మాటలు తరచు ఇక్కడ కనిపిస్తాయి. మీకు తెలుసో తెలీదో 50 సార్లు 50 times. అంటే ప్రోత్సహించడానికి, ధైర్యపరచడానికి ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు వాడినట్లు మనకు పరిచయం. ఇప్పుడు ప్రభువారు మనతో ఉండాలని ఆయనకు ఉద్దేశం, కోరిక. మనకి ఇష్టమైన వాళ్ళతో మనం ఉంటాం, ఇష్టం కాని వాళ్ళతో ఉండం. వాళ్ళకు కూడా మనతో ఉండడం ఇష్టం ఉండదు. ఇప్పుడు ప్రభు మనతో ఉన్నాడు అంటున్నాడు, ఇష్టమా? ఇష్టం లేదా? అందరితో ఉంటామరా? అందరితో మాట్లాడతారా? అందరి దగ్గరికి వెళ్ళి ఉండగలడా యేసు ప్రభువారు? హేరోదు దగ్గరికి వెళ్ళలేడు, అన్న దగ్గరికి వెళ్ళాడు, కయప దగ్గరికి వెళ్ళాడు, ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాడు, పిలాతు దగ్గరికి వెళ్ళలేడు. కానీ చిన్న సామాన్యమైన జక్కే లాంటి వాళ్ళ దగ్గరికి అయితే ఆయనే సెలవు తీసుకొని నేను మీ ఇంటికి రావచ్చా అని అడుగుతాడు. ఒకళ్ళు అట్లా అడిగితే అనుకుంటారు, ఏంద్రుడు కొద్ది కూడా మర్యాద లేదు, రావచ్చు అని అడుగుతాడు. పిలవకముందే, పిలిస్తే కదా రావాల్సింది, పిలవకుండానే వస్తే అని అనుకుంటారు కదా. జక్కే బైబిల్లో రాయబడింది, అతడు త్వరగా దిగి యేసును సంతోషముతో చేర్చుకుని. అది దైవికమైన లక్షణం. ఆయన ప్రభు అన్నాడు, నేను మీతో ఉంటాను. ఆయన మనతో ఉండాలంటే ఏంటి? ఇక్కడ ఒక 5 విషయాలు రాసినారు, అవి నేను మీకు జ్ఞాపం చేస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 28 verse 18. అయితే యేసు వారి యుద్ధకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఆల్ పవర్, అంత అధికారం ఆయనదే. అందుకే యెషయా 9:6లో చెప్పబడింది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని. అది అలాగే యెషయాలో చెప్పబడిన అదే కింద వరుసలో ఏముంది? ఆయన భుజముల మీద రాజ్యభారము, ఆయన భుజం మీద రాజ్యభారము ఉండును. కనుక వాక్యంలో మనం చూస్తున్నాము, ఆయనే రాజు, ఆయన పేరే రాజు. అందుకని ఇక్కడ రాశారు కదా, మత్తయి 2లో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయన అడిగినారు, వేర్ ఈజ్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ జ్యూస్? రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయన్ని చూడవచ్చు. రాజు ఎక్కడ పుడతాడు? అంతఃపురంలో పుడతాడు, రాజ కోటలో పుడతాడు. కానీ ఈ రాజు ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టలేదు. మీరు చాలామంది అట్లే అనుకుంటారు. బెత్లెహేములో జన్మించి పుట్టిన తర్వాత పశువుల పాకలో పోయాడు.
ఇప్పుడు మీరు దీన్ని అర్థం చేసుకోవాలంటే నేను ఇలాగ చెప్పనా, ఇప్పుడు ఎవరో ఒకరు కానిపోయారు అనుకో బిడ్డను. ఎక్కడ కానిపోయారంటే మీరు ఏదో హాస్పిటల్లోనో ఇంట్లోనో ఊర్లోనో అని చెప్తారు. అట్లా కాకుండా ఎక్కడ కానిపోయారంటే ఉయ్యల్లో కానిపోయారని చెప్తారా? ఉయ్యల్లో కానిపోతారు ఎవరన్నా? ఉయ్యలలో పెడతారు తర్వాత. అలాగే యేసుప్రభు వారు కూడా జన్మించిన తర్వాత ఆయనకి స్థలం లేనందున పొత్తిగుడ్డలు చుట్టి, వాళ్ళకు ఉయ్యలు లేదు, మీ అంత ధనవంతులు కాదు కదా. యేసుప్రభు వారు ఇక్కడున్న మీ అందరికంటే పేదవాడిగా జన్మించిన. దట్ ఈస్ ద డివైన్ క్వాలిటీ. నన్ ఆఫ్ us ఆర్ born as poor as that of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు వలె మనలో ఏ ఒక్కరం కూడా అంత దీన దరిద్రత పేదరికంలో పుట్టలేదు. పుట్టిన తర్వాత మీరు మీ పిల్లలకు ఉయ్యాలు చేస్తారా లేదా? మరి యేసుప్రభుని ఎక్కడేసారు? తొట్టిలో. ఎవరైనా తొట్టిలో పెట్టిన వాళ్ళు ఉంటే చెప్పండి మీ పిల్లల్ని. లేరు, ఎవరు ఉండరు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్, ఓన్లీ జీసస్ క్రైస్ట్. యేసుప్రభువే మన కొరకు. ఆయనకు అధికారం ఉండి అలాగొచ్చింది, పేదరికం ఉండి అలాగ రాలేదు. పేదరికం ఉండి అలాగొస్తే పేదలు కదండి, ఇంకేం చేస్తారు మరి అనుకోవచ్చు. ఆయన ఎక్కడైనా జన్మించవచ్చు. నేను ఎప్పుడు చెప్తుంటా కదా, ఈరోజు కూడా చెప్తా. యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఏ ఇంట్లో జన్మించాలా, ఏ ఊర్లో జన్మించాలా, ఎప్పుడు జన్మించాలా, ఎంత ధనవంతుల దగ్గర జన్మించాలనే ఆప్షన్ అంటే అవకాశం ఉంది. మనకు అవకాశం లేదు. అందుకనే మనం ఇప్పుడు ఎవరింట్లో పుట్టినామో వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. ఎవరి తల్లిదండ్రులు వాళ్ళే మనకు తల్లిదండ్రులు. ఏ ఊరో ఆ ఊరిలోనే ఉన్నాం. యేసుప్రభువుకి అలా కాదు. ఆయన యూదాదేశ బెత్లెహేంలో జన్మిస్తాడు. ఎందుకు ఇండియాలో జన్మించలేదు? వెరీ గుడ్. ప్రపంచానికి సెంటర్. ప్రవచనం రాయబడింది ఏంటంటే యూదాదేశ బెత్లెహేంలో ఆయన జన్మిస్తాడు. ప్రవచనం నెరవేర్పు ప్రకారం ఆయన యూదాదేశ బెత్లెహేములో జన్మించాడు. మనుషులు చెప్పేది ఏంటంటే ఆ ప్రవచనం గురించి చెప్పకుండా వాళ్ళు ఇప్పుడు యేసుప్రభు వెలుగై ఉన్నాడు కదా. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో గాడ్ ఈజ్ లైట్, దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్పబడింది. మీ ఇంట్లో రాత్రిపూట కరెంటు పోయింది అనుకో, ఇప్పుడైతే మీరు మొబైల్ ఫ్లాష్ ఆన్ చేస్తారు. ఆ మొబైల్ ఫోన్ ఫ్లాష్ లేనప్పుడు ఏం చేసేవాళ్ళంటే దీపం కానీ ప్రవత్తి కానీ వెలిగించి ఎక్కడ పెడతారు? ఎక్కడో ఒక మూలకు పెట్టరు. ఎక్కడ పెడతారు? మధ్యలో పెడతారు. ఎవరైనా మూలకు పెట్టినా కూడా ఏంటండి మూలకు పెట్టావు, ఎలాగెట్ట వస్తుంది, ఇక్కడ అన్నం ఎట్ట తినాలా, ఇదేంటి పని చేసుకోవాలా, అటు పని చేసుకోవాలా, కనుక ఇది సెంటర్లో మధ్యలో పెట్టండి అంటారు. అంటే మధ్యలో దీపం ఉన్నప్పుడు వెలుగు సమానంగా వ్యాపిస్తుంది. అలాగే యేసుప్రభు వారి యూదాదేశ బెత్లెహేము ప్రపంచానికి కేంద్ర బిందువు. ఆయన అక్కడ ఉద్భవించడం ద్వారా ప్రపంచానికి ఆయన వెలుగు. గాడ్ ఈజ్ లైట్, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగైన యేసు ప్రభు ప్రపంచాన్ని ప్రేమించి పాలిస్తున్నాడు. జ్ఞాపకం చేస్తున్న మరలా ఇంకెవరైనా యేసుని అంగీకరించకపోతే యేసు పాపుల రక్షకుడు, సర్వలోకానికి అధిపతి, మానవుడికి భూమి మీదకి దిగి వచ్చినాడు. నీ కొరకే జన్మించినాడు, నీ కొరకే జీవించిన, నీ పాపాలు మోసుకోవటానికే శిలువ మీదకి వెళ్ళాడు. శిలువలో రక్తం కార్చినాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచినాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ప్రభువా నీ యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందేదరు. మొదట ఏంటంటే యేసును అంగీకరించకుండా ఉంటే ఈ దినం యేసు ప్రభువును అంగీకరించమని, పాపక్షమాడు మార మనసు పొందమని. రెండవది యేసు ప్రభువును అంగీకరించుంటే యేసు ప్రభు కొరకు మంచి సాక్షులుగా జీవించాలని దేవుడు ఆయుష్ పొడిగించిన దయాకిరీటం అనుగ్రహించిన. ఇది మామూలు నేను బాగా ఆరోగ్యంగా ఉన్నాను కనుక రోగస్తులు చనిపోయినారు కాదు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా చాలామంది చనిపోయినారు. బిల్టప్లు 6 ప్యాక్ జిమ్ముకు పోయి చచ్చిపోయినారు. మీకు తెలుసు కదా, తెలుసా తెలియదు? జిమ్ముకు పోయి మామూలు ఎవడన్నా జిమ్ముకు పోయినోడు చచ్చిపోతాడు? ఎప్పుడు లేదు చరిత్రలో జిమ్ముకు పోయి చచ్చిపోయిన వాళ్ళు. ఇప్పుడే జిమ్ముకు పోయి చచ్చిపోయినారు. పడుకొని చనిపోయే వాళ్ళకి చరిత్ర ఉంది, గుండె నొప్పి వచ్చి చనిపోతారని.
తర్వాత ఇంక వేరే పనులు చేస్తే చనిపోయిన వాళ్ళకి చరిత్ర ఉంది, కానీ జిమ్కి పోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా చరిత్ర. ఆడతా ఆడతా చచ్చిపోయినారు కొంతమంది బ్యాడ్మింటన్ గ్రౌండ్లోకి వెళ్ళి. ప్రభు మనకు అవకాశం ఇచ్చిన, ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి కనుక ప్రభు అని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ఆయనకు రక్షించే శక్తి ఉంది. ఆల్ పవర్ ఈజ్ గివెన్ అంటు మీ. లోకంలో నాకు సర్వాధికారం, పరమందును భూమి మీదను అధికారం ఉంది. రెండవది చూస్తామా, 28వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను రక్షించండి అని చెప్పలే, అది తేలికేమో. మేక్ ఆల్ మెన్ డిసైపుల్, సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఇప్పుడు మీరు యేసుప్రభు శిష్యులు కాదా? నేను మాత్రం కాదు, మీరు శిష్యులు కదా. వెరీ గుడ్, చాలా మంచిగా స్ట్రాంగ్ బిలీవర్స్. శిష్యుడు అంటే అర్థం ఏంటి? చాలా నిర్వచనాలు ఉన్నాయి బైబిల్లో. ఒకటేంటంటే అనుదినము తన సిలువనెత్తుకొని ఆయనను వెంబడించేవాడు. తల్లినైనను తండ్రినైనను వారందరినీ యేసు ప్రభు కంటే తక్కువగా చూసేవాడు. ఈ నిర్వచనాల అర్థం దగ్గరికి మనం వచ్చినప్పుడు నాకు తెలిసి నేనేమి ఉండను దాంట్లో. మీరు ఉన్నామని ఇందాక చెప్తున్నారు కదా, మేము శిష్యులని. పాటలు కూడా పాడుతుంటాం, యేసు ప్రభు శిష్యులంగా విశ్వాసముతో సాగేదమని. ఎవరో భక్తులు రాసినారు, వాళ్ళు పాడుతుంటే నువ్వు కూడా పాడేస్తున్నావు. నువ్వు శిష్యుడు కాదు, రక్షణ పొందినావు, కొడుకు కూతురు అంతే. శిష్యుడు అంటే గురువు ఏం చెప్తే అది వినేవాడు, గురువు కొరకు ప్రాణాన్ని పెట్టేవాడు, గురువు వల్లే జీవించడానికి ఇష్టపడేవాడు. ఆ గురువు ఒక్కడే, ఆయన పేరే యేసు ప్రభు. మరి ఆయన చెప్పినట్లు మనం వింటామా? మామూలుగా వినం కదా. ఆయన ఏం చెప్తే అది వ్యతిరేకంగా చేస్తుంటాం. కనుక మీరు సమస్తం కొంతమందిని చేయండి అంటే పర్లేదు. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు ఎంతమంది శిష్యులు చేశాడు? 70 మంది ఉంటే 58 మంది వెళ్ళిపోయారు మన టైపు, మిగతా 12 మంది మిగిలినారు మీ టైపు. ఆ 12 మందిలో చివరికి సిలువ దగ్గర కూడా ఒకళ్ళు పరిగెత్తిపోయారు, 11 మంది మిగిలారు. ఆ 11 మందితో ఆయన భూమిని తలకింది. 11 మందితో 2000 సంవత్సరాల క్రితం భూమిని తలకిందులు చేస్తే, ఇప్పుడు మరి మీరు అందరు శిష్యులు అన్నారు కదా, 200 మంది ఉంటే మరి భూమి తలకిందులు కావాలి కదా. కావట్లేదండి, మనమే తలకిందులు అయిపోతున్నాం, షుగర్ బీపీ వచ్చి. ఏది కరెక్ట్? బైబిల్ కరెక్టా, మనం చెప్పేది కరెక్ట్? మీరు సమస్త మనుషులను శిష్యులనుగా చేయండి. ఇది ప్రభువారు మనకు అనుగ్రహించిన అవకాశం. ఆల్ పీపుల్, అందరూ రక్షణ పొందాలని ప్రార్థన చేస్తాం మనం, బాగుంది అందాక. కానీ అందరూ రక్షణ పొందిన వాళ్ళందరూ శిష్యులు కావాలంట. ఇది రెండో మెట్టు, ఇదే టఫ్. అందరు రక్షణ పొందటానికే అవకాశం కనపడట్లేదు మనకు. ఒకవేళ అవకాశం మనకు కనిపించినా అందరు శిష్యులు అంటే పేతురులాగా, యోహానులాగా, యాకోబులాగా, మత్తయిలాగా, ఆ టైపా? మనం ఏ టైప్ మీరు చెప్తారని నేను చెప్పాలా? ఏ టైప్? యూదా ఇస్కరియోతు టైప్. మీకు మీ టైపే తెలియదా? నాకేం బాగా తెలుసు నా టైప్. దగ్గరే ఉన్నాం కానీ ఆయన ప్రేమించట్లేదు, ఆనుకొని ఉన్నాం ఆయన మాట వినట్లేదు, ఆయన వాక్యం వింటున్నాం ఆ ప్రకారంగా జీవించడం లేదు. ఆయన ఆశ్చర్యకార్యాలు చూస్తున్నాం, ఆయన పేరు ప్రతిష్టల నీడ కింద బతుకుతున్నాం, ఆయన ఇచ్చే డబ్బులు తీసుకుంటున్నాం. ఏమంటున్నాం? ఇది యూదా ఇస్కరియోతు కూడా ఇది నా డబ్బులు అంటున్నాడు. ఆయన ముఖం చూసి ఎవరైనా డబ్బులు ఇస్తారండి? ఎవరి ముఖం చూసి ఇచ్చింటారు కానుకలు? ఎవరి ముఖం చూసి ఇస్తారు? యేసు ప్రభు ముఖం చూసి ఇచ్చింటారు. కానీ ఈయన దాన్ని పెట్టుకుని ఏం చేస్తుంది? ఇది నాదే. కనుక అంత యేసు ప్రభు నామమును బట్టి కలిగే మేలులన్నీ మనమే అనుభవిస్తూ ఆ యేసుని అప్పగించడానికి ప్రయత్నం చేస్తాం. అది విషాదం. ప్రభు మనల్ని కరుణించి శిష్యులుగా ఉండనట్లు, శిష్యుడు ఎప్పుడూ తను కనపడాలని కోరుకోవడం, తన గురువు యజమానుడు కనపడాలని కోరుకుంటాడు. శిష్యుడు ఎప్పుడు
తన పై స్థానంలో ఉండాలని తలంచుకోడు, తన యజమానుడు ఉండాలని కోరుతాడు. నాట్ మే బట్ మాస్టర్, నేను కాదు క్రీస్తు. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఎ డిసైపుల్. అది శిష్యుని యొక్క లక్షణం. ఈ లక్షణాలు ఏమైనా కనిపిస్తాయా? నాకు మాత్రం లేదు. శిష్యుడు అంటే చాలా భయం వేస్తుంది. అందుకే ఇంగ్లీష్లో అంటారు, ఏ డిసైపుల్ ఈజ్ అ వన్ హూ బ్రాట్ ఇన్ టు ద డిసిప్లిన్. శిక్షణలోనికి వచ్చిన వాడు శిష్యుడు అంట. ఇంకోసారి చెప్పనా? శిక్షణలోనికి వచ్చినవాడు శిష్యుడు, శిక్షణలోనికి రానివాడు. మీలో కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు కదా, మీకు ఉద్యోగము పోటీ పరీక్షలు రాస్తారు, పాస్ అవుతారు, ఇంటర్వ్యూకి వెళ్తారు, మీకు ఉద్యోగం వచ్చిందని లెటర్ వస్తుంది. లెటర్ వచ్చిన వెంటనే నేను ఉద్యోగంలో తీసుకెళ్ళి కూర్చోబెడతారా? ఏం చేస్తారు? వెరీ గుడ్. మీరందరూ చాలా బాగా తెలుసుకునే ట్రైనింగ్ ఇస్తారు. కలెక్టర్కి కూడా ట్రైనింగ్ ఉంటుంది, మీకు తెలుసో తెలీదు. కలెక్టర్ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడుందో తెలుసా? ముస్సూరి అని, ఇంతకుముందు అది ఉత్తరప్రదేశ్ ఉండే, ఉత్తరాంచల్లో డెహ్రాడూన్ పైన కొండల మీద ఉంటుంది చలి. అక్కడ కలెక్టర్లకి, ఎస్పీలకి, వాళ్ళందరికీ ట్రైనింగ్ సెలెక్ట్ అయిన తర్వాత 6 నెలలు, సంవత్సరం అట్లా అందరూ. అలాగే పోలీస్ సెలెక్ట్ అయిన తర్వాత వెంటనే గన్ ఇస్తారా? పోలీస్ ట్రైనింగ్ ఉంటుంది. ప్రతిదానికి ట్రైనింగ్ ఉంటుంది, ప్రతిదానికి ట్రైనింగ్ ఉండదు. టీచర్కి మాత్రం ట్రైనింగ్ ఉండదు. ఎందుకో తెలుసా? బీఈడీ చదివింటాడు, అక్కడే ట్రైనింగ్ ఇస్తారు వాడికి. బీఈడీలోనే క్లాసులు చెప్పాలా, అట్లా దాంట్లో ట్రైనింగ్ ఉండదు. అన్ని ట్రైనింగ్ ఉండదు. మెడికల్ డాక్టర్కి కూడా ట్రైనింగ్ ఉండదు. ఎందుకో తెలుసా? చదివేటప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళు పిప్పి చేస్తారు వాళ్ళు. ఇలాగూ కొన్ని చదువుకునేటప్పుడే ట్రైనింగ్ వచ్చింది అనుకున్నది, కానీ మిగతా దానికి అంతా ట్రైనింగ్. మరి లోకములో ఉద్యోగానికే ట్రైనింగ్ ఉంటే 60 ఏళ్ళకి రిటైర్డ్ అయ్యేదానికే, యేసు ప్రభు కొరకు జీవించడానికి కుమార్తెలుగా పిలువబడిన తర్వాత మనకు కూడా డిసిప్లిన్ ట్రైనింగ్ ఉండాలి కదా. ట్రైనింగ్లోన లిబర్టీ ఉండదు. మీ దాంట్లో కొంతమంది ఎవరైనా పోలీసులు ట్రైనింగ్ పోయింటే తెలిసి ఉంటుంది కదా, రోజు కటింగ్ చేయించుకోవాలంటే కటింగ్ చేయించుకోవాలి, ఏం పెరగలేదులే ఎందుకు చేయించుకోవాలంటే కుదరదు. రోజు షేవింగ్ చేసుకోవాలంటే చేసుకోవాలి, ఏం పెరగలేదులే అంటే కుదరదు. రోజు బూట్లు పాలిష్ చేసుకోవాలంటే నిన్ను చేసుకున్నానులే అని అంటే కుదరదు. రోజు గ్రౌండ్ 2-3 రౌండ్లు వేయాల, నేను చేసినాను కదంటే కుదరదు. దాన్ని ఏమంటారంటే డిసిప్లిన్ అంట, క్రమశిక్షణ. ఇప్పుడు మనం ఏమంటే అన్నిటికంటే క్రమశిక్షణ లేనిది ఏంటంటే సంఘం. ఎప్పుడన్నా రావచ్చు, ఎక్కడన్నా కూర్చోవచ్చు, ఎట్లన్నా ఉండవచ్చు, ఎప్పుడన్నా పోవచ్చు, రాకుండా కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఎఫ్ఆర్ఎస్ లేదు, బయోమెట్రీ లేదు, యాప్స్ లేవు, ఏం లేవు. కనుక వస్తే రావచ్చు, లేకపోతే లేదా అని అనుకున్నాను. అదే గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూడండి, ఉదయాన టీచర్లు వాళ్ళు పరుగులు అంట. బస్సు మిస్ అయినా ఇంకో బస్సు, ఆటోనో డబ్బులు ఖర్చు పెట్టుకొని మందిరికి అట్లా వస్తారా? బస్సు మిస్ అయిపోయిందంటే ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభువా నీ చిత్తం కాదనుకుంటా, భలే బస్సు మిస్ అయింది ప్రభువా, ఇంటికి వెళ్తాను, ఇంకొకసారి వెళ్తానులే ప్రభువా. ఇంటికి వెళ్తే ఎవడని అంటారు, ఏంటమ్మా వెళ్ళలేదు అని అంటే, బస్సు మిస్ అయిందక్క, అసలు దేవుడు ఎందుకు తప్పించినాడో తెలియదు కానీ అన్నీ మేలుకేనంట. ఇట్లాంటి దానికి మాత్రం అలాగే అనుకోండి. అదే నువ్వు పొలం పనులకు పోయేటప్పుడు నీకు ట్రాక్టర్ మిస్ అయితే ఎట్లా బాధపడతావు? కూలికి పోయేటప్పుడు ట్రాక్టర్ షేర్ ఆటో మిస్ అయితే ఎట్లా బాధపడతావు? అబ్బా 500 కూలి పోయింది, మీద ఆటో మిస్ అయిపోయింది. ఇంకా చుట్టుపక్కల భర్త, భార్య, ఎవరిని అందరిని తిట్టి పడేస్తే ఎవరు కనిపిస్తే వాళ్ళు, సేవకుడు, బోధకుడు మేమంటే ఇంకా అసలు లెక్కలేదు అనుకో, అది వేరే విషయం. మీ వల్ల లేట్ అయింది, నాకు ఈరోజు కూలిపోయింది అని. ఒక 500 కూలికి అంత ఇబ్బంది పడతాం, ఉద్యోగం లేటుకు పోతే అంత ఇబ్బంది పడతాం. మరి ప్రభు కొరకు శిక్షణ, ట్రైనింగ్, క్రమశిక్షణ లేకపోతే శిష్యులు ఎలాగైతారు? అసలు ట్రైనింగ్ క్లాసులో చేరితే కదా, చేరినారా లేదా? చేరి సర్టిఫికేట్ తీసుకుని పోయినారా? ట్రైనింగ్ ఉంటుంది 6 నెలలు, సంవత్సరము, 2 ఏళ్ళు అట్లా ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్లో పాస్ అయితే బయటికి పోవచ్చు, ట్రైనింగ్లో ఫెయిల్ అయితే అక్కడే పెడతారు.
నెక్స్ట్ సెమిస్టర్ డిటైన్ చేస్తారు. నేను ఇంక డిటైన్ అయిన అప్పటి నుండి ఇప్పటిదాకా. మీరు పాస్ అయితే ప్రభువుకు స్తోత్రాలు. జీవితాంతం తర్బీదు. ఆయన మనకు తర్బీదు చేస్తూనే ఉంటాడు. ఒక తండ్రి వల్లే, తల్లి వల్లే, పొరుగువాని వల్లే, కాపరి వల్లే, పరిచారకుని వల్లే మనల్ని శిష్యులుగా చేసి అనేకులను శిష్యులుగా ఇచ్చి మన సంగతి ఏంటి? ఎన్నిసార్లు ఆయన మాటకు విధేయత చూపించలేదు, ఎన్నిసార్లు ఆయన క్రమశిక్షణ మనము అనుసరించడానికి ఇష్టపడలేదు, ఎన్నిసార్లు ఆయనకి ఇష్టంగా మనం జీవించడానికి ఒప్పుకోలేదు. యేసు ప్రభు శిలువ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకొని, ప్రభు మరలా నాకు అవకాశం దయచి, నాకు అలాగ ఉండాలని ఆశ ఉంది కానీ చేత కావట్లేదు. క్రమశిక్షణతో ఉండాలని ఆశ ఉంది, నీ మాట వినాలని ఆశ ఉంది, నీ వల్లే ఉండాలని ఆశ ఉంది, నీకు ఇష్టంగా జీవించాలని ఆశ ఉంది, నాకు చేత కావట్లేదు, నాకు సహాయం చేయి. రోజులు గడిచే కొలది నన్ను నీ శిష్యునిగా, శిష్యురాలుగా చేసుకో, నీకు దగ్గర తీసుకో, నీ వల్లే ఎన్నో పోలి. ఆయన శిష్యులే దగ్గర ఉంటారు. మిగతా వాళ్ళు మనలాంటి జనసమూహం అంతా ఎక్కడుంటారు? మీకు తెలిసి యేసుప్రభు భూమి మీద ఉన్న దినాల్లో యేసుప్రభుకి ఏదైనా చెప్పాలంటే ఎవరు చెప్తారు? శిష్యులే చెప్తారు. వాళ్ళు రొట్టెలు తీసుకొని వచ్చిన వాళ్ళ గురించి ఎవరు చెప్తారు? శిష్యులే చెప్తారు. వాళ్ళు టైం అయిపోయిందో ఊరికి వెళ్తామంటున్నారంట అనేది ఎవరు చెప్తారు? శిష్యులే చెప్తారు. వాళ్ళు రోగాలు వచ్చిందో వాడు వస్తున్నాడో తీసుకురమ్మంటారా లేదా అని ఎవరు చెప్తారు? శిష్యులే చెప్తారు. మిగతా వాళ్ళంతా 5,000 మంది వచ్చినా, 10,000, 20,000, 80,000 వచ్చినా ఎక్కడ ఉంటారు? వాళ్ళంతా దూరమే ఉండాల్సిందే. వాళ్ళ దగ్గరికి రాలి. శిష్యుడికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సీఎం ఆఫీస్లో ఫేసీ మాదిరి, ఎమ్మెల్యేల దగ్గర పిఏ మాదిరి, వాళ్ళు మాత్రమే వాళ్ళకి చెప్తారు. ఇప్పుడు మనము ప్రభుకు పిఏలా, ఫేసినా కదా? చెప్పట్లేదేంటి? ఫేస్ అంటే దాదాపు వాళ్ళంత సామర్థ్యం వీళ్ళకి కూడా ఉంటుంది. ప్రభు మనల్ని శిష్యులుగా చేయాలని ఇష్టపడ్డాడు. 3వ చూస్తామా? మత్తయి సువార్త 28:19. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చు ద పర్పస్. శిష్యులుగా చేయబడిన వాడు ఇప్పుడు ఏం చేయాలంటే యేసు ప్రభు త్రియేక దేవుని నామాన్న బాప్తిసం అంటే వాక్యానికి విధేయత చూపించేటట్టు చేయాలి. ఇంకెవరైనా మీలో రక్షణ పొందకుండా ఉంటే ఇది నా యేసు ప్రభువుని అంగీకరించి రక్షణ పొందండి. రక్షణ పొందిన వాళ్ళు బాప్తిసంలో సాక్ష్యమేయండి. పర్లేదులే, వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వీళ్ళు ఒప్పుకోవట్లేదు, బాప్తిసం తీసుకుంటే చాలా కష్టాలు వస్తాయంట అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. యేసు ప్రభువుని నమ్మకుంటేనే కష్టాలు వస్తాయి. ఇంకోసారి చెప్పనా? అయ్యో అయితే యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు పోతాయి అనుకున్నామే, కష్టాలు వస్తాయని చెప్తున్నారు. వస్తాయి. అదొక సైకిల్. యేసు ప్రభువే చెప్పాడు యోహాను సువార్త 10:10లోన, లోకంలో మీకు ye shall have tribulation in the world, but be of good cheer, for I have overcome the world. నేను లోకమును జయించున్నాను కనుక మీరు ధైర్యంగా ఉండండి. కనుక ప్రభు కొరకు ఆ కష్టాలన్నీ భరించడానికి సిద్ధంగా ఉండాలి. మరి అలాగ బాప్తిసం తీసుకోకుండా ఎంతకాలం ఉంటాం? ఉందాంలే అంటారు. వాళ్ళకి ఎవరు గుర్తొస్తారంటే యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు కుడివైపున ఉన్న దొంగ గుర్తొస్తారు. వాళ్ళకి కుడివైపున ఉన్న దొంగ ఏమైనా బాప్తిసం తీసుకున్నాడా అని. నువ్వేం దొంగ? ఏ ఊరు దొంగ? నిన్నేం సిలువేసారా? ఏ ఊర్లో వేసారు? నువ్వేం యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడ్డావా? లేదుగా. నువ్వు చాలా స్వేచ్ఛగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు, నీకు అవకాశాలు ఉన్నాయి బాప్తిసం తీసుకోవటానికి. ఆయన అంటే సిలువ మీద నుండి దిగి బాప్తిసం తీసుకోవటానికి అవకాశం లేదు కనుక ఆయన తీసుకోలేదు. దిగి అవకాశం తీసుకోవటానికి ఆయనకి మానశిక్ష రద్దు చేసి క్షమాభిక్ష పెట్టింటే నాకు తెలిసి ఆయన బాప్తిసం తీసుకొని మీ ఊరికి స్పెషల్ మీటింగ్కి వచ్చింటాడు. ఆయనకి అవకాశం లేవు. అందరికీ అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పుడు పడక మీద ఎవరో ఉన్నారు ఐసీయూలో, పడక మీద ఉన్నారు హాస్పిటల్లో, వాళ్ళ రక్షణ పొందినారు అనుకో, మీరు వెళ్ళి సువార్త చెప్తే వాళ్ళు బాప్తిసం తీసుకునే అవకాశం లేదు. వాళ్ళు ముంచేకి రాదు, తేల్చేకి రాదు. అలాంటి వాళ్ళ విషయం మినహాయింపు ఉంది.
కానీ నీకు అన్నీ ఉండి, మునగటానికి అవకాశం ఉండి, మీ ఊళ్ళో చెరువులు ఉండి, రక్షణ పొందటానికి యేసు ప్రభు యొక్క ప్రేమ వార్త ప్రకటించబడినా కూడా నువ్వు అవిధేయత చూపిస్తూ పర్లేదులే. కొంతమంది చెప్తారు మా ఆయన కూడా రక్షణ పొందేటట్లు ప్రార్థన చేయండి, ఇద్దరు కలిసి ఒకేసారి తీసుకుంటామని. మీరు ఇద్దరు ఒకేసారి పుట్టారా? ఎప్పుడు పుట్టారు చెప్పరేంటి? నేను అడిగే ప్రశ్నకు జవాబు చెప్పండి. అసలు మౌనంగా ఉండొద్దండి. మీకు అన్నీ తెలుసు, తెలియనట్లు ఉండొద్దండి. ఎప్పుడో వేరే కాలంలో పుట్టారు. ఆమె ఎక్కడో ఊర్లో పుట్టింది, ఈయన ఎక్కడో ఊర్లో పుట్టాడు. భౌతికమైన పుట్టుడు మీ ఇద్దరు ఒకటే కాదు కదా, ఏదో ఊర్లో పుట్టాను. మరి ఆత్మీయంగా కూడా ఇద్దరిని ప్రభు వేరు వేరు విధానాలుగా దర్శించి రక్షించిండొచ్చు. ఎవరు బాప్తిసం వారిదే. మా ఆయన నేను ఇద్దరు కలిసి తీసుకుంటామంటే ఇద్దరు కలిసి ఒకేసారి మరణం వస్తే అది వేరే విషయము. అలాగ రాకుండా ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనకపోతే ఎప్పుడైనా పోవాల్సిందే కదా, ముందు వెనక. కష్టంగా నేను చెప్పే మాటలు చాలామంది అని అనుకుంటూ ఉంటారు. అది ఇంకా మా దగ్గరకు వచ్చి చెప్తారు, బ్రదర్ మేము ఇద్దరు కలిసి ఒకేసారి బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాం, మీరు ప్రార్థన చేయండి అని. ప్రార్థన చేయండి అంటే ఏమని అర్థం తెలిసిన? నేను ఇలాగ చెప్పనా, గాలి పీల్చుకోవాలనుకుంటున్నాం బ్రదర్ ప్రార్థన చేయండి అని. భోజనం చేయాలనుకుంటున్నాం బ్రదర్ ప్రార్థన చేయండి అని. గాలి పీల్చుకునేది ప్రార్థన చేయాల్సింది కాదు, అది చేయవలసిన బాధ్యత. భోజనం బాధ్యత, నీళ్ళు తాగేది బాధ్యత, అలాగే రక్షణ పొందేది బాధ్యత, బాప్తిసం తీసుకునేది బాధ్యత, వాక్యం చదివేది బాధ్యత, మందిరానికి వచ్చేది బాధ్యత, ప్రభుని సేవించేది బాధ్యత. దీస్ ఆర్ ఆల్ కామన్ థింగ్స్. రోజు మనం చేసే అనుదిన కార్యక్రమాల మాదిరి ఆత్మీయమైన కార్యక్రమాలు ఇవి. ఈ విషయాల్లో కూడా దేవుని మాటకు విధేయత చూపించడానికి ఇష్టపడదు. 4వ చూస్తామా, 28వ అధ్యాయం మత్తయి సువార్త 28, 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి ద ప్రీచింగ్. ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఇది ఆజ్ఞ. ఆజ్ఞలు వేరే, ఉపదేశం వేరే. ఓకేనా? ఉద్యోగం చేసేవాళ్ళకి తెలిసి ఉంటుంది కదా, గవర్నమెంట్ ఏదైనా ఒక రిలీజ్ చేస్తారు, దాని పేరే గవర్నమెంట్ ఆర్డర్. కింద సంతకం పెట్టేటప్పుడు బై ఆర్డర్ అని పెట్టింటారు. అది ఆజ్ఞ, చేయాల్సిందే. అలా కాకుండా సలహాలు ఇస్తుంటారు, అది ఆజ్ఞేం కాదు. రోగం వచ్చినప్పుడు చేయొచ్చు, చేయని, ఈ సలహాలు, ఇవి ఆజ్ఞలు కాదు. ఆర్డర్ అని అంటే అది ఆజ్ఞ, ఆ ప్రకారం చేయాల్సిందే. చేయకపోతే దాని తర్వాత శిక్షార్హం. కానీ ప్రభువారు కూడా ఏం వాక్యం చెప్తున్నాడంటే, ఆయన మనకు బోధించింది ఆజ్ఞ. వాక్యం ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు, కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత బైబిలే ఆజ్ఞ. ఈ ఆజ్ఞలు మనం గైకోవాలంటే ఇతరులకు బోధించాలి. ఈ 4 చేస్తే అప్పుడు 5వది, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీకు తోడు. మనమేమనుకుంటామంటే పైన 4 వదిలేసి కింద తోడుకుంటాడంట, సినిమాకు పోతామా? అట్లా కుదరదు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడయ్యుంట. ఆయన పేరు ఇమ్మానుయేల్ అంటే అర్థమేంటి? దేవుడు మనకు. ఇమ్మానుయేల్ అనే మాట బైబిల్లో 2 సార్లే రాశారు. పాత నిబంధనలు ఒక్కసారి, కొత్త నిబంధనలో ఒక్కసారి. పాత నిబంధనలు యెషయా 7:14 ఆ కింద వచనంలో రాశారు, కన్యక గర్భవతి కుమారుని కనను, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడిన. అది పాత నిబంధన. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఒకే ఒకసారి రాశారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22, 23 వచనాల్లో మనం చూస్తాం కదా, తన ప్రజలను ఆయన వారి పాపలను రక్షించిన కనుక ఆయనకి యేసను భాషాంతరము దేవుడు మనకు తోడని. ఇమ్మానుయేల్ మొదటి రక్షకుడు, మొదటి యేసు అయితే తర్వాత ఇమ్మానుయేల్ అవుతాడు. యేసు కాకుండా ఇమ్మానుయేల్ కాడు. అంటే రక్షణ పొందకుండా దేవుడు మనకు తోడై ఉంటాడంటే కుదరదు. మీరు యేసు ప్రభువుని అంగీకరించకుండా, పాపక్షమాపణ పొందకుండా, మారమనసు పొందకుండా, బాప్తిసం పొందుకోకుండా, యేసుక్రీస్తు ప్రభు యొక్క కుమారుడిగా కుమార్తెగా చేయబడకుండా ఉంటే ఈ వాగ్దానంతో నీకేం సంబంధము లేదు. ఎందుకంటే ఆయన నీకు యేసు కాదు కదా. యేసు కాకపోతే ఇమ్మానుయేల్ ఎలాగైతాడు? యేసు నీ పాపాలు క్షమించి కడిగి పరిశుద్ధపరిచే రక్షకుడైతే అప్పుడు ఆయన మనతో పాటు ఉండే ఇమ్మానుయేల్. ఆయన మనతో ఉంటే
మామూలు ఏదో పాట ఉంది అనుకుంటా కదా, యేసు మనతో ఉండగా ధైర్యముతో సాగు. చూడండి, మామూలు మీ అమ్మగారు నాన్నగారు మీతో ఉంటే మీకు ఎంత ధైర్యం ఉంటుంది, మీ బంధువులు మీతో ఉంటే ఎంత ధైర్యం ఉంటుంది, మీకు తెలిసిన వాళ్ళు మీతో ఉంటే ఎంత ధైర్యం, మీ స్నేహితులు మీతో ఉంటే ఎంత ధైర్యం ఉంటుంది. మీరు ఒక్కళ్ళే ఉన్నారు, ఎవరో ఫోన్ చేసి ఏం బ్రదర్ ఏం చేస్తున్నా, అయ్యో ఒకళ్ళే ఉన్నాను బ్రదర్. సిస్టర్ని ఎవరన్నా ఫోన్ చేసి అడిగారు, ఏం సిస్టర్, అయ్యో ఒకళ్ళే ఉన్నాను, భయం వేస్తుంది, కరెంటు పోయింది, పిడుగులు పడుతున్నాయి, వర్షం పడుతుంది, మెరుపు వస్తుంది. ఇవన్నీ భయానికి ఇంకా ఎక్కువ కలిగించే కదా. అదే మీకు భర్తనో భార్యనో అన్నో తమ్ముడో అమ్మో నాయనో అక్కో చెల్లి ఎవడన్నా ఉంటే ఒక మనతో పాటు రక్త మాంసాలు పంచుకునే వ్యక్తే మన పక్కనుంటే అంత ధైర్యం ఉంటే, ఆకాశ మహాకాశాల పట్టజాలనే దేవుడు మనతో ఉన్నాడంటే మనం ఎలాగ ధైర్యంగా ఉండగలం. కానీ ప్రభు అంటాడు, ఈ సంవత్సరము యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను. ఆయన మనతో ఉండాలంటే ఆయనకి ఇష్టమైనట్లు మనం జీవించాలి, అప్పుడు ఆయన మనతో ఉంటాడు. చూడండి, ఎవరైనా బంధువులు మన దగ్గరికి లేదు, పెద్దోళ్ళు మన దగ్గరికి వెళ్ళారు వచ్చినారు అని అనుకో, వాళ్ళకి ఇష్టమైనట్లు మనం చూసుకుంటే మనతో ఉంటారు. లేకపోతే మీ అమ్మగారు నాన్నగారు వచ్చినప్పుడు మీరు పట్టించుకోకుండా, అన్నమా అక్కడుంది చూడు వేసుకుందేనో, నిద్ర వస్తుందా బయట సాపు ఉంది చూడు వేసుకుని పడుకో అంటే, రెండో రోజు లేచిన తర్వాత పోయి వేస్తున్నమ్మా, ఏం అప్పుడే పోతున్నా, ఉండు. ఉంటారా? చెప్పరేంటి? ఉండరు. అలాగే యేసుప్రభు మన హృదయంలోనికి మన జీవితంలోనికి మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాట వినకుండా ఆయన ప్రకారం మనం జీవించకుండా ఉంటే యేసుప్రభు ఏమంటే, నేను కూడా వెళ్ళేసి వస్తున్నామ్మా అని. మళ్ళీ ఎప్పుడు వస్తావు ప్రభు అంటే, మీకు తెలుసు కదా ఎప్పుడు వస్తాను. ఎప్పుడు వస్తాడు తెలియదా? క్రిస్మస్కి. యేసుప్రభు క్రిస్మస్కి వచ్చి వాచ్మెన్ సర్వీస్ దాకా ఉండేసి మళ్ళీ ఆయన ప్రకారం మనం జీవిస్తే మళ్ళీ మనతో ఉంటాడు. సర్లే అమ్మాయి వెళ్ళొస్తాను మరి. ఓకే ప్రభు, ఆల్ ద బెస్ట్, హ్యాపీ జర్నీ, టేక్ కేర్, బై, సీ యూ నెక్స్ట్ క్రిస్మస్. అట్లా కొంతమంది జీవితాల్లో ఉంటాడు ఆయన. అలా కాకుండా ప్రభు ఉండి ఎక్కడికి వెళ్ళొద్దో మోషే వలె, డు నాట్ గో, మీరు మాతో పాటు రాకుంటే మమ్మల్ని దాటి పోవద్దు. యాకోబు అదే అన్నాడు కదా, నన్ను ఆశీర్వదించకపోతే నన్ను దాటి పోవద్దు. ప్రభు నన్ను దాటిపోవద్దు, నేను నిజమే పొరపాట్లు తప్పులు చేసేవాడిని, నీ మాట వినకపోయేవాడిని, నీ వల్లే ఉండలేను, అది నా చేత కాదు, కానీ నాకు సహాయం చేయి, నాతో ఉంటానని సెలవు ఇచ్చినావు, నువ్వు నాతో ఉండేటట్లు నేను ప్రవర్తించాలి.